వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 6వ చరణం. వారు బాకాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. మరొకసారి దేవుని వాక్యం నుండి దేవుని మాటల్లో శ్రేష్టతను మనం గమనించడానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ ఫెయిత్, విశ్వాసము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పైన మానవునికి ఉండవలసిన విశ్వాసమును గురించి ఇది మనకు నేర్పిస్తూ ఉంది. మనము లోయల గుండా వెళ్తున్నప్పుడు డ్రై టైమ్స్లో, డ్రై ప్లేసెస్లో కూడా దేవుడు మనతో ఉంటున్నాడు, ఆయన మన కొరకు కార్యాలు చేయగలడు అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సందర్భాల్లో కష్టాల్లో, శ్రమల్లో మనము దేవుడు మనల్ని లీడ్ చేయగలడు అన్న విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఇలాంటి బాకా లోయల్లో గుండా వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని దీవెనలతో కప్పుతాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వెనుదిరగటానికి అవకాశం లేదు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ఫోకస్, దృష్టి సారించటము, దృష్టి కేంద్రీకరించటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము లోయల గుండా వెళ్తున్నాము, కానీ మన దృష్టి అంతా ఎక్కడికైతే ప్రయాణం చేయాలో ఆ గమ్యం పైన మన దృష్టి ఉండాలి. ఉదాహరణకి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మన దృష్టి అంతా ఆ మ్యాప్ మీద ఉండాలి తప్ప, మన డెస్టినీ మీద, గమ్యం మీద ఉండాలి తప్ప రోడ్డు ఏదో గుంటలుందని, బురద ఉందని వాటి మీద మన దృష్టి పట్టడానికి అవకాశం లేదు. లోయల గుండా వెళ్ళే ప్రతి జీవితంలో లోయలు ఉంటాయి అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించిన వారమై మన ఫోకస్ గమ్యం మీద ఉండాలి అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. నెంబర్ 3, ఇట్ ఈజ్ ఎ ఫ్లో, ప్రవాహము. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎక్కడైతే డ్రైగా ఉంది అనుకుంటున్నామో అక్కడ దేవుడు ఆయన దయావర్షాన్ని, కృపావర్షాన్ని, ప్రేమవర్షాన్ని ప్రవహింపజేసేవాడు, ఆయన తొలకరి వానలతో, ఆశీర్వాదాలతో కప్పేవాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకి ఏదైతే కష్టమైందో అక్కడ దాకా దేవుని ప్రేమ ప్రవాహం ప్రవహించగలదు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ఫార్వర్డ్, ముందుకు సాగటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలే కానీ అక్కడ ఉన్న దేవుని ప్రజలు బాకా లోయ గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ లోయలో జలమయం చేయవలసి వచ్చింది. జలమయము అంటే అర్థం ఏంటి అని అంటే కన్నీటితో ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు వచ్చింది. కానీ వాళ్ళు ముందుకు సాగారు, యెరూషలేము పట్టణానికి చేరారు. అదేవిధంగా లోయల్లో మనం స్థిరంగా ఉండటానికి ఇల్లు కట్టుకోము. లోయల్లో గుండా వెళ్ళవలసిన వారమే కానీ అది మన స్థిర నివాసం కాదు. అలాగే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు అనే లోయలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతాం అనుకోవద్దు, అక్కడే ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకోవద్దు. మనం ముందుకు వెళ్ళటానికి విశ్వాసంతో నూతనమైన దైవికమైన తొలకరి వర్షాన్ని, దీవెనల వర్షాన్ని దేవుడు మన జీవితాల్లో కురిపిస్తాడు అన్నట్లుగా మన జీవితం ఫార్వర్డ్గా వెళ్ళిపోవాల్సిందే తప్ప ఎక్కడా స్టాప్ అవటానికి అవకాశం లేదు అని ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అనేక బాకా లోయల్లో నుండి మేము నడుస్తున్నప్పుడు మా జీవితాల్లో తొలకరి వర్షాలతో, దీవెనలతో మమ్మల్ని కప్పుతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా జలమయమయ్యే పరిస్థితులన్నిటి గుండా మేము వెళుతున్నప్పటికీ మమ్మల్ని సంతోషముతో నింపే గొప్ప దేవుడు అని మమ్మల్ని ఒకసారి ఆరాధిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.